మేఘీయ సుత్తంలో మనోవిముక్తికి అవసరమైన 5 అంశాలపై ఇది మన సంక్షిప్త విశ్లేషణ. చూడండి, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అది కేవలం మన వ్యక్తిగత సాధనమీదే ఆధారపడి ఉంటుందని చాలామంది అనుకుంటారు కదా. కాని ఈ సుత్తం ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తుంది. ఏంటంటే, మనల్ని మనం మెరుగుపరుచుకోవడంలో మన స్నేహితుల పాత్రే అన్నింటికన్నా పెద్దది. బుద్ధుడు మన మనస్సు పరిపక్వం చెందడానికి 5 విషయాలు చాలా ముఖ్యమన్నారు. అవి మంచి స్నేహం, నైతిక ప్రవర్తన, ప్రయోజనకరమైన సంభాషణ, ప్రేరేపిత శక్తి, ఇంకా లోతైన అవగాహన, అంటే ప్రతిదీ అశాశ్వతం అనే నిజాన్ని గ్రహించడం. అయితే ఈ 5 బుద్ధుడు ఒకదానికి మాత్రం అన్నింటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మరి అదేంటో తెలుసా? ఆశ్చర్యంగా అది మంచి స్నేహం. ఎందుకంటే మీకు సరైన స్నేహితులు ఉంటే చాలు, మిగిలిన 4 లక్షణాలు కూడా వాటంతటవే వచ్చేస్తాయని ఆయన నొక్కి చెప్పారు. ఇక చివరిగా దీని సారాంశమేంటి? చాలా సింపుల్. మన చుట్టూ ఉన్నవాళ్ల ప్రభావం మనమీద ఖచ్చితంగా పడుతుంది. అందుకే మీ క్రమశిక్షణతోగాని, జ్ఞానంతోగాని ఇబ్బంది పడుతున్నారంటే బుద్ధుడి సలహా ఒక్కతే: మీరు ఎవరితో సమయం గడుపుతున్నారో ఒక్కసారి గమనించండి. క్లుప్తంగా చెప్పాలంటే, సరైన స్నేహ బృందం మీ సాధనను కేవలం సమర్థించడమే కాదు, అది తప్పక వృద్ధి చెందే పరిస్థితులను కూడా సృష్టిస్తుంది.